నమస్తే వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ నవంబర్ రాష్ట్రంగా నిలిచిందని, మత్స్యకారులు నాయని బ్రాహ్మణుడు రోడ్ల మీదకు వస్తే ప్రభుత్వం సంబరాలు జరుపుతోందని విమర్శించారు. మత్స్యకారులు నాయి బ్రాహ్మణులవి న్యాయమైన డిమాండ్లని, కేసీఆర్ పథకాలనే ప్రజలు నేటికి గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. నాయి బ్రాహ్మణుల ఆందోళనను బీఆర్ఎస్ అండగా ఉంటుందని, మత్స్య వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వీళ్ళేమో విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు, ఏదో సాధించడం, అద్భుతాలు సృష్టించడం సంవత్సరం లోపల అని చెప్పేసి కూడా ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. అంటే అన్ని కూడా కోతలు పెట్టుకుంటూ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి కూడా నిర్విరామం చేసుకుంటూ ఏవో వారిపైన కక్షపూరితమైనటువంటి మనస్తత్వంతో ఒక నిరంకుశ పాలన, అంటే అరాచక పాలన కొనసాగిస్తూ ఏదో రకంగా కేసీఆర్ గారి పైన బురద చెల్లాలా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా చేయలేదనేటువంటి ప్రయత్నమే తప్ప తాను ఏం చేస్తున్నట్టు చెప్పలేక ఈరోజు ప్రజలు అడుగుతారు కాబట్టి, ప్రశ్నిస్తారు కాబట్టి మీరిచ్చినటువంటి ఎన్నో హామీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు, రుణమాఫీ, ఇలాంటి అన్ని పథకాలు ప్రజలు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు పర్టికులర్గా ఈ యొక్క వర్గాల వారిని, అనేక వర్గాల వారిని మోసం చేస్తుండడానికి ఈ మత్స్య కార్మికుల యొక్క మత్స్యకారుల యొక్క మోసం చేస్తూ అటు నాయ బ్రాహ్మణులని, అటు రజకులని, అనేక కులాల వృత్తులపైనటువంటి వాళ్ళందరినీ కూడా మోసం చేసుకుంటూ ముందుకు వస్తున్న సంగతి నేను గుర్తు చేసుకుంటూ, మరి తప్పకుండా ప్రభుత్వం దీనిపైన తక్షణం చర్యలు తీసుకొని ఈ యొక్క న్యాయమైన డిమాండ్లని మరి నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు తప్పవు. మేము సంవత్సరం వరకు ఓపికతోని, సహనంతోని మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రశ్నిస్తున్నాము తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు ఆందోళన కార్యక్రమం ఎక్కడ కూడా పిలుపునియలేదు. కుకట్పల్లి